ఎక్స్పెక్ట్ చేయలేదు మా గురువు గారు ఇలా ప్లాన్ చేసి చేస్తారని. జస్ట్ మేము పెళ్లి చేసుకోవాలి అన్నాము, కానీ గుడి ముంగట అన్ని తెప్పించి దండలు తెప్పించి అన్ని వాళ్ళు సిద్ధం చేశారు. పంతులు గారు కూడా పెట్టారు. మేము ఆశ్రమం కూడా చూపిస్తాం మా గురువు గారిది, చాలా పెద్దది. ఈ రోజే ఎందుకు అనుకున్నారు అఘోరి మాత ఈ రోజే వివాహం చేసుకోవాలి? నాన్నగారిది కదా, నిన్నే అనుకున్నాము. మళ్ళీ అమ్మవారు నిన్నే చేసుకోని చెప్పి అనుకున్నారు, కానీ అమ్మ ఓకే మరి నాన్న కూడా ఉంటే బాగుంటుంది కదా అని సోమవారం శివయ్య కాబట్టి సో అమ్మ నాన్న ముందు చేసుకోవాలని చెప్పి అలాగా చేసుకున్నాం ఈ రోజు. ఓకే ఓకే. ఈ కేసులన్నీ వస్తా ఉన్నాయి, మీ మీద విమర్శలన్నీ వస్తా ఉన్నాయి. ఇగో మా నాన్నగారిది ఆశ్రమం కూడా చూపిస్తాము. ఇక్కడ ఇంకా పని నడుస్తుంది. ఇంకా మేము ఆశ్రమం మొత్తం చూపిస్తాం మీకు. చిన్న ఇక్కడెప్పుడు టీ కాఫీలు నడుస్తూనే ఉంటాయి 24 గంటలు. ఇక్కడ వినాయకుడు, ఇది మా నాన్నగారిది ఆశ్రమము, చాలా పెద్దది. ఎప్పుడు భక్తులు ఉంటూనే ఉంటారు. ఇప్పుడు భక్తుల సమక్షంలో గురుగారి సమక్షంలో జరిగింది. ఇక్కడ మేము కూర్చుంటాము. बापू हर हर महादेव बोलो बापू, हर हर महादेव, हर हर महादेव बापू। हर हर महादेव। शादी कैसा हुआ मेरा? बहुत बढ़िया, अच्छा रहा। बच्चा हुआ ना? अरे बहुत बढ़िया। अब खुशी मेरा शादी में? अरे क्यों नहीं खुशी। విన్నారు కదా ఇక్కడ ఎప్పుడు జరుగుతుంటది. ఇది మా గురువు గారిది. ఇక్కడ మాకు ఎప్పుడు హవన్ నడుస్తూనే ఉంటది. ఓకే, ఇక్కడ ఎప్పుడు హవన్ లో కూర్చునే ఉంటారు గురువు గారు. ఇద పెద్ద గురువు గారిది. ఇదంతా లైట్ లేదు కాబట్టి ఉన్నారా? శ్రీవర్షిని మీ గురువు గారు ఉన్నారా? ఒకసారి మాట్లాడిస్తారా? మాట్లాడిస్తున్నా, మాకు ఒక్క నిమిషం. హిందీలోనే మాట్లాడతారు మా గురువు గారు. అంటే ఇప్పుడు ఇద్దరు గురువు గారే. ఇప్పుడు చూడొచ్చు ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని బండ్లు ఉన్నాయో. ఇదంతా మీ పెళ్లికి వచ్చిన వాళ్ళ వీళ్ళు? అంతే కదా, పెళ్లికి వచ్చారు, మా పెళ్లి చేశారు. ఇదిగోండి ఇక్కడ కూర్చుని ఇప్పుడు నిద్రపోవడానికి సిద్ధమవుతున్నారు. అమ్మా అక్కడ కూడా ఎంతమంది ఉన్నారు చూడండి. శ్రీవర్షిని నువ్వు పోయి గ్యాంగ్ కాదండి, పెళ్లి అంటే మరి వస్తారు కదా భక్తులు. అందులో మళ్ళీ అఘోరి మాత అంటే ఎలా ఉంటది? అఘోరి మాత బంధువులేరి, కుటుంబ సభ్యులేరి, తల్లిదండ్రులేరి, అందరు ఉన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఒకసారి అయిపోయింది కాబట్టి ఇప్పుడు బాధపడట్లేదు. వాళ్ళు పడ్డారు కాబట్టి వాళ్ళ ముందు కూడా చేసుకున్నాం మేము. దానికి బాధేం లేదు మాకు. ఇప్పుడంటే మొత్తం చీకట్లోకి వెళ్ళిపోతున్నాడు శ్రీవర్షిని, లైటింగ్ లేదు. గురువు గారి దగ్గరికి వెళ్తున్నాం. అంటే గురుగారు ధ్యానంలోకి వెళ్ళిపోతారు ఇంకో కాసేపట్లో. ఓకే, మా నాన్నగారు ధ్యానంలోకి వెళ్ళిపోతారు. అదే మాట్లాడతామని. ఇగో ఇక్కడ ఎప్పుడు జనాలు ఉంటూనే ఉంటారు. ఇది మా నాన్నగారిది పెద్దది, చూడొచ్చు మీరు. ఆశ్రమం పెద్దది. ఇక్కడ అన్ని ఉంటాయి హ్యాపీగా. ఇగో కనిపిస్తుందా? ఓకే, సత్యం, న్యాయం, ధర్మం. ఇది మా సనాతన ధర్మం. ఇది ఇగో మా నాన్నగారు ఇక్కడ కూర్చున్నారు. ఇప్పుడు మీరు వీడియోలు పంపించా కదా, చూస్తారు లైవ్. ఇగో మా నాన్నగారు మాకు దగ్గరుండి పెళ్లి చేశారు. గురువు గారు ఒకసారి ఆశీర్వాదం తీసుకోండి మీ గురువు గారిది. एक मिनट, ऐसा फोन पकड़ो, वो मीडिया में लाइव चल रहा है, आ जाओ स्टूडियो में। जय श्री कालीमात्रे नमः, जय सनातन धर्म, जय सनातन धर्म, जय सनातन। గురువు గారు మాట్లాడతారా? ఒక్క నిమిషం మాట్లాడొచ్చు? హిందీలో మాట్లాడతారు. गुरुजी आप कैसा है गुरुजी? बढ़िया, बोलिए आप। कैमरा उधर का। एक मिनट, ओके मिनट आगो। इधर में तकलीफ ऊपर है। हाँ ऊपर आ गए। गुरुजी दोनों का शादी हुआ अभी? हाँ बोलिए। दोनों का शादी हुआ? आप आए सर। हाँ नहीं ये तुम दबा है ना। हाँ गुरुजी शादी में आप क्या बोलते हैं? शादी के बारे में आप क्या बोलते हैं? शादी के बारे में कहते अब भाई लोग का विषय था कि अपन दोनों एक साथ साथ रहेंगे, धर्म के लिए, राष्ट्र के लिए, रक्षा के लिए शस्त्र भी उठाना पड़ेगा तो उठाएंगे, एक दूसरे के साथ नहीं छोड़ेंगे इनका दोनों का, ऐसा विचारधारा हुआ। बोले क्या करना चाहिए? हम कहा बेटा तुम्हें जैसा दिखे कर लो, तो उन्होंने कर लिया शादी। अच्छा, आपका आशीर्वाद धर्म का रक्षा है यहाँ पे। आपका आशीर्वाद है दोनों में?
अब भाई धर्म की और राष्ट्र की जहां बात है तो वहां आशीर्वाद तो देना पड़ेगा। विषय तो मेन राष्ट्र और धर्म होता है ना। अपन तो राष्ट्र और धर्म से प्रेम लगाव रखने वाले लोग हैं। రైట్ గురూజీ శ్రీవర్షిని నువ్వు తీసుకో ఒకసారి మొబైల్. చెప్పండి అన్న. కొత్త జంట, కొత్త అమ్మాయి, కొత్త పెళ్లి కూతురు, కళ వెలిగిపోతుంది. అంతే కదా. ఇగో ఏదైనా సరే नया कपुल्स है मतलब नया शादी कर रहा है, ब्राइटनेस आ रहा है अपना हम दोनों का चेहरे में स्माइल दिख रहा है. విమర్శని ఒక క్లారిటీ ఏంటంటే ముందుగా మీరు మీ ఇంటి నుంచి బయలుదేరినప్పుడు నేను కేవలం శిక్షణ కోసం మాత్రమే నాగసాధు దగ్గరకు వెళ్తున్నాను, నేను గతంలో వేరే గురువు దగ్గర శిక్షణ తీసుకున్నాను, అలాంటి రిలేషన్ మాకు ఏది లేదు, పెళ్లి చేసుకోవడం తాళి కట్టడం అట్లాంటి ఉద్దేశం లేదు అన్నారు. ఇప్పుడు ఏంది